నాలుగు రోజుల క్రితం తేదీ 29/10/2025 రాత్రి 9:30 ప్రాంతంలో బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌస్ నగర్లో ఒక హత్య జరిగింది. అట్టి హత్యలో మరణించినటువంటి వ్యక్తి మోసిన్. ఇతను ఆ ఏరియాలో పాన్ షాప్ నడిపిస్తుంటాడు. అతన్ని రాత్రి సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అతన్ని పాన్ షాప్ నుంచి బయటికి తీసి అక్కడే కత్తులతో పొడిచి హత్య చేయడం జరిగింది. ఇటు దానిపై బండ్లగూడ ఇన్స్పెక్టర్కు వెంటనే సమాచారం రాగా దానిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. అటు దర్యాప్తులో భాగంగా నిన్న 5 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో ఏవన్గా ఉన్నటువంటి సయ్యద్ షా ఫహద్, అదేవిధంగా సోహెల్, అమర్, మహమ్మద్ అబ్దుల్లా బిన్ సైఫ్ అలియాస్ మహమ్మద్ టోపీ మరియు అఫ్రోజ్, ఈ 5 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత దర్యాప్తులో తెలిసింది ఏమనగా, ఎవరైతే ఇప్పుడు చనిపోయినాడో మోసిన్, అతనికి అదే ఏరియాలో ఉన్నటువంటి రియాజ్ అండ్ అష్మత్ అనే 2 వ్యక్తులతో కూడా దోస్తానం జరగడం జరిగింది. అదేవిధంగా అక్యూజ్లతో కూడా నేరస్తులైన ఫహద్ అండ్ మహమ్మద్ టోపీ కూడా దోస్తానం ఉండడం జరిగింది. ఎవరైతే రియాజ్ అండ్ అష్మత్ ఉన్నారో వీళ్ళు పశువుల్ని దొంగతనం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళు దొంగతనం కేసులు ఇన్వాల్వ్ అయ్యారో దానికి సంబంధించి వీరిని 1 సంవత్సరం క్రితం పోలీసు వారు అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగింది. జైలుకు పంపించిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే, మేము జైలుకు వెళ్ళడానికి కారణం ఈ ఫహద్ మరియు మహమ్మద్ బిన్ అబ్దుల్లా సైఫ్ అలియాస్ మహమ్మద్ టోపీ అనే వాళ్ళు, వీరిద్దరే కారణం కాబట్టి మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాగైనా వీళ్ళని చంపేస్తాం అనేటువంటి సమాచారాన్ని ఎవరైతే మృతుడో ఈ మోసిన్కి చేరవేయడం జరిగింది. లాస్ట్ నెల ఈ 28వ తారీఖు నాడు రియాజ్ జైలు నుంచి విడుదలై బయటకు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మోసిన్కి కలిసి వీళ్ళ గురించి ఆరా తీయడం జరిగింది. అప్పుడు మోసిన్ వీళ్ళ గురించి ఆరా తీసే విషయాన్ని ఫహద్ అనేటువంటి వ్యక్తికి పిలిచి, నీ గురించి రియాజ్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ గ్యాంగ్ సమాచారం జగిస్తారు, నీకు ఎట్లయినా అతని గురించి ప్రాణభయం ఉంది కాబట్టి నువ్వు నాకు 5 లక్షలు ఇస్తే అతన్ని పిలిచి మీ ఇద్దరికి కాంప్రమైజ్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయం ఫహద్కి తెలిసిందో ఫహద్ వెంటనే తన దోస్త్ అయినటువంటి మహమ్మద్ టోపీ దగ్గరికి వెళ్ళి, మన ఇద్దరికి ప్రాణభయం ఉన్నది రియాజ్ తోటి, ఇదంతా కూడా ఈ మోసిన్ అంటే వ్యక్తి మన గురించి సమాచారం అతనికి చేరవేస్తుండు కాబట్టి మనం ఏ విధంగానైనా అతన్ని తొలగించాలనేటువంటి అని చెప్పగా, అప్పుడు వీళ్ళిద్దరు కలిసి వీరి దోస్తులైనటువంటి సోహెల్, అమర్ అండ్ అఫ్రోజ్ పిలుచుకొని ఈ 5 కలిసి ఆ రోజు 29వ తారీఖు నాడు సాయంత్రం జల్పల్లి పోయి అక్కడ ఒక బార్ షాప్లో మద్యం సేవించి, ఆ తర్వాత ముగ్గురు ఈ ఫహద్ని మరియు సోహెల్ అండ్ అమర్ ముగ్గురు కూడా చంద్రాయంగుట్ట వచ్చి ఇక్కడ నుంచి ఒక ఆటో తీసుకొని అక్కడికి గౌస్ నగర్కి వెళ్ళి అక్కడ మోసిన్ పాన్ షాపులో ఉంది చూసి మోసిన్ని పాన్ షాపుల నుంచి బయటకు తీసి అక్కడ కత్తులతో పొడిచి హత్య చేయడం జరిగింది. అట్టి విచారణలో భాగంగా ఇవన్నీ కూడా తెలియటం జరిగింది. ఇదంతా కూడా మేము నమోదు చేసుకొని ఈ 5 వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 3 చాకులు, అదేవిధంగా 2 బైకుల్ని, ఒక ఆటోని స్వాధీనపరుచుకొని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇటు కేసు దర్యాప్తులో దేవేందరు, ఇన్స్పెక్టర్ బండ్లగూడ, అదేవిధంగా డిఐ విష్ణువర్ధన్ వాళ్ళ యొక్క టీం అందరూ కూడా చక్కగా పనిచేసి వారందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. దీని గురించి మా డీసీపీ సాయి చైతన్య గారి వీళ్ళని కూడా మెచ్చుకోవడం జరిగింది. అదే ఫహద్ మీద ఇంతకుముందు గతంలో యాక్చువల్గా ఇతనికి మహారాష్ట్రలో ఒక కేసు ఉంది. ఇతను కూడా రియాజ్ అనేటువంటి వారితో కూడా దొంగతనంలో ఉండటం జరిగింది, ఈ క్యాటిల్ థెఫ్ట్ లో ఉండటం జరిగింది. అందుకనే వాళ్ళకి డౌట్ వచ్చింది,
మేము అతను అరెస్ట్ చేయలేదు, మమ్మల్ని అరెస్ట్ చేసిన కారణం ఇతను ఇన్ఫర్మేషన్ వల్ల చేయడం జరిగింది, దాని మీద చేయడం జరిగింది. అదేవిధంగా ఈ టోపీ అహ్మద్ మీద కూడా కేసులు ఉన్నాయి, చోరీ కేసులు ఒక 4 కేసులు ఉన్నాయి. A4 వీళ్ళందరూ 5గురు కలిసి దాబా అక్కడ బార్ షాప్ లో మద్యం సేవించిన తర్వాత వాళ్ళు మేము రాము కానీ మీరు ముగ్గురు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు ఈ బండ్లగూడ ఎక్స్ రోడ్ లో దిగి వీళ్ళ ముగ్గురిని పంపించడం జరిగింది. అట్లాంటిది